నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ఏలూరు జిల్లా పోలవరం మండలం పాపికొండలు నేషనల్ పార్క్ పరిధిలో ఒక పెద్ద పులి సంచరిస్తుండడం స్థానిక ఏజెన్సీ గ్రామంలో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ క్రమంలో తాజాగా ఉప్పరెల్లి పరిసర ప్రాంతంలో పులి కదలికలు స్పష్టంగా కనిపించడంతో అటవీ శాఖ అప్రమత్తమైంది. ఇక పాపికొండలో విహారయాత్రకు వెళ్లే పర్యాటకుల సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గోదావరి నదిలో పర్యాటక బోటు రాకపోకలను, అలాగే స్థానిక మత్స్యకారుల చేపల వేటను తాత్కాలికంగా పూర్తిగా రద్దు చేశారు. ఇక పెద్ద పులి ప్రస్తుతం ఉప్పరెల్లి ప్రాంతంలో తిరుగుతుండడంతో మంజులూరు, కోటూరుపల్లి, వీరన్నపాలెం, చింతలగూడెం, దండిపూడి సహా చుట్టుపక్కల ఉన్నటువంటి 11 గ్రామాలను అటవీశాఖ అధికారులు అలర్ట్ చేశారు. ఆయా గ్రామాల్లో మైకులు, దండోరా ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు ఎవరూ ఒంటరిగా అడవిలోకి వెళ్ళవద్దని, చెరువుల వద్దకు వెళ్లరాదని స్పష్టం చేశారు. ముఖ్యంగా పశువులను ఆరుబయట కట్టేయకుండా పాకల్లో ఉంచి రాత్రి వేళల్లో లైట్లు వేసి ఉంచాలని గైడ్లైన్స్ ఇచ్చారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం కేంద్రంలోని ఆలూరు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు తాగునీటి కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రజలతో కలిసి ఆలూరు తాలూకా వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆలూరు నియోజకవర్గంలో 16 రోజులుగా తాగునీరు లేక ఆలూరు గ్రామంలో ప్రజలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని స్థితిలో ఉందని ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి మండిపడ్డారు. అక్కోళ్ళ మనకి ఎవరు వాళ్ళే వచ్చినారు పంచాయతీ ఆఫీస్కి ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా అసలు ఎవరో చనిపోయినారంట, చనిపోతే వ్యక్తి చనిపోయిన దానికి రాలేదని చెప్తారు. చనిపోయిన వ్యక్తి చనిపోతే ఇంకా ఎవరు ఉండరా వాటర్ ఇచ్చేకి? ఇంత నిర్లక్ష్యంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంటే భయం భీతి లేకుండా అధికారులు కానీ ఎవరైనా కానీ. ఎందుకంటే ఇక్కడ ఉండే అధికారము ఈ చంద్రబాబు నాయుడు అంత నిర్లక్ష్యంగా ఉన్నాడు కాబట్టి అధికారులు పనిచేయట్లేదు, ఈ కూటమి నాయకులు పనిచేయట్లేదు. ఎందుకంటే మేము ఒక రోజు ఆలూరులో ధర్నా కూర్చుంటే నీళ్ళు లేవని ఆ రోజు ఇక్కడుండే ఇన్ఛార్జి ఒక ఆ మేరీ అక్కనేమో ఆయన నీటి సమస్య మాట్లాడింది, ఏం మాట్లాడలేదు. ఆయన ఇంటిని ఎంత ఇబ్బంది పెట్టిందంటే అంత ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు కానీ నాకు తెలిసి వీళ్ళు కానీ మీకేమన్నా స్థలాలు ఏమైనా ఉంటే చూడండి అక్క, లేదంటే ఇప్పుడు మీరు వచ్చినారు కాబట్టి మొత్తం ఖచ్చితంగా మిమ్మల్ని కానీ మీ మీద కానీ ఉసిగొలుతుందా మీ ఉండే టీడీపీ వైకుంఠ జ్యోతి గారు. ఎందుకంటే వాళ్ళ సమస్యలను అడగకూడదు, మనము ఏ సమస్యను అడగకూడదు. వాళ్ళు నీళ్ళు నెల్లాలు కృష్ణ మనం ఏమనకూడదు, వాళ్ళు ఏం పరిపాలన చేసినా ఏమనకూడదు, వాళ్ళు ఏం చేసినా ఏమనకూడదు. మనము అలా అంతా ఇక్కడ రౌడీ రాజ్యం అయిపోయింది, దుర్మార్గమైన రాజ్యం అయిపోయింది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతున్నారు. ఎందుకంటే నిన్ను ఉలేబేడి గ్రామంలో పోయినాను, గ్రామంలో ఆడ నెలలైందంటే నెల అయిందట నీళ్ళు లేక ఉలేబేడి గ్రామంలో. అదేవిధంగా ముసన్పల్లి లేకపోయినా ఆడ అదే సమస్య. మన దీనికి ఏ గ్రామం లేకపోయినా ఆ పెద్ద ఊతూరు లేకపోయినా పదెతూరులోనే అదే సమస్య. అదేవిధంగా ఈ మన ముద్దినగేరికి పోయినాను, ముద్దినగేరులో అదే సమస్య. కురుకుందులో అయితే చెప్పనక్కర్లేదు. కురుకుందు ఎందుకంటే నేను ఎమ్మెల్యే నుంచి 2 ఏళ్ళ నుంచి కురుకుందు గ్రామానికి నీళ్ళు రావాలని అప్పుడు నిన్న రంజిత్ పాషాకి 3 సార్లు వినతి పత్రం ఇచ్చిన. అదేవిధంగా మన ఇప్పుడుండే సిరే మేడం కానీ ప్రతిరోజు ఆయన ఏదైనా జిల్లా పరిషత్లో ఉన్న ఏమన్నా మీటింగ్లో అడుగుతాను. అదేవిధంగా ఏదైనా ఆమెకి ఎస్టిమేషన్ కాపీ ఇచ్చి దాదాపు ఆమె కొత్తగా వచ్చినప్పుడు ఎస్టిమేషన్ కాపీ ఇచ్చిన ఎవరు ఇప్పుడు ఉండే సిరి మేడంకి ఎప్పటి నుంచి కురుకుంది నీళ్ళు రావాలని. అదేవిధంగా కరడిగుట్టం దగ్గర కరడిగుట్టం నేను పోయింటే కరడిగుంటు కానీ నీళ్ళు అన్నా మనకి చాలా ఘోరంగా ఉందని. ప్రతి గ్రామ కమర్షియల్ ఎక్కడ పోయినా ఆలూరు మండలం ఎక్కడ పోయినా కానీ నీటి సమస్య ఉంది. వీళ్ళేమో ఇక్కడుండే ఇన్ఛార్జ్ ఏమని చెప్తుంది, నీళ్ళు సస్యశ్యామలంగా అని అంటుంది. ఏమనంటే ఆడవాళ్ళు రోడ్డుకి ఎక్కితే వాళ్ళ మీద కేసులు పెడతారు. వాళ్ళు ఏమైనా ఇబ్బంది వాళ్ళనైతే అసలు వాళ్ళు ఏమైనా ఇండ్లు కొలత పడతారు. ఇది ఎంత దుర్మార్గమైన పరిపాలన నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఎందుకంటే ఆమెకి రాజకీయం గురించి తెలియదు. ఆమె ఏమన్నా కనీసం ఏమన్నా ఒక జెడ్పీటీసీనో ఎంపీపీనో ఒక సర్పంచ్ గెలిచింటే ఈ సమస్యలు ప్రజల సమస్య తెలుస్తుంది ఆమెకి. ఎందుకంటే ఆమె వచ్చిందే డైరెక్ట్ ఇన్ఛార్జ్ తీసుకొని వచ్చింది. ఆ ఇన్ఛార్జ్ వచ్చింది కాబట్టి ఏం తెలుస్తుంది వాళ్ళకి? ఏమో దండుకునేది దోచుకునేది తప్ప ఇంకేం తెలియదు. కాబట్టి మేము ఈ ప్రజల తరఫున ఖచ్చితంగా ప్రతిరోజు నేను ప్రతి గ్రామంలో ఉండి ఈ నీటి సమస్య తీరేంత వరకు ఖచ్చితంగా పోరాడుతున్నా. అక్కా చెల్లెమ్మలకి నేను ఖచ్చితంగా మీ వెనక ఉండి నీళ్ళు వచ్చే వరకు ఉంటానని మీకు హామీ ఇస్తూ ఖచ్చితంగా నీళ్ళు లేకుండా నాకు చెప్పండి, మళ్ళీ రేపుగానే వస్తాను. అల్లూరు జిల్లా ఏజెన్సీ అరకులోయ నియోజకవర్గం అనంతగిరి మండలం
చిలకలగడ్డ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో మంగళవారం అనుమానాస్పదంగా విద్యార్థి మృతి చెందాడని స్థానికులు తెలిపారు. అనంతగిరి మండలం సాడగ్రామ విద్యార్థి చిలకలగడ్డ పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థి మృతి చెందాడని, పాఠశాల సిబ్బంది యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇక తల్లిదండ్రులకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిరసన నిర్వహించారు. నేను అనేది మీడియా పరంగా అడుగుతున్నా, దానికి చెప్పండి. ఒక మండలానికి సంబంధించి ఒక ప్రాబ్లం ఉంటే ఆ మండలం వాళ్ళే మాట్లాడాలి. ఎస్ఎఫ్ఐ అనేది దేశం మొత్తం ఎస్ఎఫ్ఐ అంటేనే ఎక్కడైనా అన్యాయం జరిగితే ఎస్ఎఫ్ఐ ముందుకు వస్తుంది. వచ్చినప్పుడు మనం కూడా లేరా, ఎందుకు రాలేదని అడుగుతున్నాం. మనం వాళ్ళతో పనిట్లేదండి. ఎస్ఎఫ్ఐ అనేది స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. ఇండియా అంటే భారతదేశ వ్యాప్తంగా ఏ విద్యార్థి అయినా సరే సమస్య వచ్చినప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నా సరే స్పందించాలి. ఇది ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ యూనియన్ మొదటి లక్ష్యం. అందుకోసం అని చెప్పేసి ఈ ఎస్కోట్ ఆసుపత్రిలో తరలించారు కదా, అల్లూరు జిల్లా అయినా ఎస్కోట్ ఆసుపత్రిలో తరలించారు కాబట్టి ఇక్కడ ఆందోళన చేస్తున్నాం. కుటుంబం మొత్తం అందుకనే చేస్తున్నాము. ఓకే. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో అత్యంత కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ఇప్పుడు పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణపై తన ఫోకస్ పెంచింది. తెలంగాణలో పార్టీ ఉనికిని కాపాడమే కాకుండా క్షేత్రస్థాయిలో కేడర్ను బలోపేతం చేసేందుకు జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాచరణ మొదలుపెట్టారు. రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలకు క్రమబద్ధీకరించడానికి, ఇతర పార్టీల నుండి వచ్చే వలసలను సమన్వయం చేయడానికి 7 సభ్యులతో కూడినటువంటి తెలంగాణ జాయినింగ్స్ కమిటీని అధికారికంగా నియమించారు. పార్టీ భావజాలానికి ఆకర్షితులవుతున్న విద్యావంతులు, సామాజికవేత్తలు, ఇక రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తటస్థులను లైవ్లోకి తీసుకువచ్చే బాధ్యతను 7 సభ్యులకు అప్పగించారు. టీటీడీ సిబ్బంది చేసేది చిన్న పొరపాటు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన వందలాది మంది భక్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్లపై సమయాన్ని తప్పుగా ముద్రించడంతో సుమారు 300 మంది భక్తులు గందరగోళానికి గురయ్యారు. అయితే టీటీడీ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వారికి ప్రత్యామ్నాయ దర్శన ఏర్పాట్లు చేయడంతో భక్తులు ఊరట చెందారు. శ్రీవారి దర్శనం కోసం పలువురు భక్తులు 3 నెలల ముందే ఆన్లైన్లో శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను కొనుగోలు చేశారు. ఈ టికెట్లపై దర్శన సమయం సాయంత్రం 4 గంటలకు బదులుగా పొరపాటున ఉదయం 4 గంటలకు ముద్రితమైంది. టికెట్పై ఉన్న సమయాన్నే ప్రామాణికంగా తీసుకున్నటువంటి దాదాపు 300 మంది భక్తులు తెల్లవారుజామున 3 గంటలకే తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 వద్దకు చేరుకున్నారు. దర్శనం కోసం క్యూలో నిల్చున్నటువంటి భక్తుల టికెట్లను అక్కడ టీటీడీ సిబ్బంది తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. సాయంత్రం జరగాల్సిన దర్శనానికి ఉదయం సమయం వేశారని గుర్తించారు. దీంతో ఏం చేయాలో తెలియక భక్తులు ఆందోళనకు గురయ్యారు. కొద్దిసేపు అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. పవర్ని విమర్శిస్తే ఊరుకోను, దెబ్బ తగిలేదాకా గాయం బాధ తెలియదంటారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే. 2024 ఎన్నికల్లో ఎదురైన ప్రతికూల ఫలితాలను ఇప్పుడు సమీక్షించుకుంటోంది. కొన్ని వర్గాల విషయంలో తాము అనుసరించినటువంటి తీరును గుర్తు చేసుకుంటుంది. తప్పిదాలను సరిచేసుకునే పనిలో ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో స్ట్రాటజీ మార్చినట్టు స్పష్టమవుతోంది. కేవలం పవన్ కళ్యాణ్ను తిట్టడం వల్లే కాపులు తమకు దూరం అయ్యారన్న విషయాన్ని గ్రహించింది. ఇక ముందు ఆ తప్పిదం జరగకుండా చూసుకోవాలని భావిస్తోంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కాపు ఆత్మీయ సమ్మేళనం పేరుతో వైసీపీ కాపు నాయకులు సమావేశం అవుతున్నారు. పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. మారిన వైసీపీ వైఖరిని అది స్పష్టం చేస్తోంది. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఇక ఆప్కాస్లో ఉన్నటువంటి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. పట్టణాలు పెరుగుతున్నాయని, అందుకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచడం లేదని ఏపీ మున్సిపల్ వర్కర్లు రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు అన్నారు. పర్మనెంట్ ఉద్యోగులకు సంబంధించి 30% మధ్యంతర భృతి, అలాగే 12వ పీఆర్సీ అమలు చేయాలని కోరారు. లేని పక్షంలో వచ్చే నెల 7వ తేదీ చలో విజయవాడ కార్యక్రమం చేపట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కాలంలో రిటైర్డ్ అయినటువంటి కార్మికుల స్థానాల్లో భర్తీ కోసం అని చెప్పేసి పలు దఫాలుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాం. అసెంబ్లీ సమావేశాల సందర్భాల్లోనూ ఈ ప్రభుత్వానికి విన్నవించాం. దీంతో ఈ ప్రభుత్వం డైలీ వేజ్ కిందకి తీసుకుంటా ఉంది తప్ప ఎక్కడ ఆప్కస్లకి నూతనంగా తీసుకునేటువంటి కార్మికులను ఎంటర్ చేయనటువంటి పరిస్థితి ఇవాళ కొనసాగుతా ఉంది. పర్యవసానంగా డైలీ వేజ్ పేరుతో ఇవాళ ఉన్నటువంటి వారికి కార్మికులకు వేతనాలు చెల్లించాలన్నా కూడా వాటికి సంబంధించి ఆడిట్ అబ్జెక్షన్ పెడతా ఉందని చెప్పి చాలా మున్సిపాలిటీలు కార్మికులను ఇళ్లకు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రెగ్యులర్ కార్మికులకు సంబంధించినటువంటి సరెండర్ రేవులు కానీ డిఏల మాట అసలు ఎత్తడమే లేనటువంటి పరిస్థితి. పైపచ్చి ఈ ప్రభుత్వం ఏమో సుపరిపాలన అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు అయితే పరిమితం అవుతా ఉంది తప్ప దీని మీద సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ కు, అలాగే 15వ గ్రాంట్స్ సంబంధించి వచ్చినటువంటి ఆర్థిక సంఘం నుంచి వచ్చినటువంటి గ్రాంట్స్ వాటిని ఇంప్లిమెంటేషన్స్ కానీ ఎక్కడ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దాఖలాలు లేవు. ఈ
స్థానిక సంస్థల నిబంధనల మేరకు థర్డ్ పార్టీ అనేటువంటి వాడు పనుల నిర్వహణలలో పర్యవేక్షణలలో ఉండకూడదు. కానీ ఇవాళ తెస్తున్నటువంటి కొత్త జీవోలలో బయట కాంట్రాక్టర్లను తీసుకొని వచ్చేసి కార్మికులను ఇవాళ శ్రమదోపిడికి చిహ్నాలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము 10 దఫాలుగా 51 నుంచి 2008 వరకు ఇంప్లిమెంటేషన్ చేసుకున్నటువంటి మున్సిపల్ కాలనీలు అనేటువంటివి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చినప్పుడల్లా ప్రతిసారి అగ్రిమెంట్లలో సంతకాలు అయితే చేసుకుంటా ఉన్నారు తప్ప ఎక్కడ ఏ ఒక్క కార్మికుడు కూడా ఇవాళ అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. ఇదే కర్నూలు నగరంలో మున్సిపాలిటీ మొత్తం కూడా ఆదివారం వచ్చినా, పండుగ వచ్చినా, జాతీయ సెలవు దినాలు వచ్చినా పూర్తిగా కంప్లీట్ గా సెలవు దినాలు తీసుకుంటాయి. కానీ ఇక్కడ మటుకు పర్మనెంట్ కార్మికులకు కూడా ఇవాళ ఆదివారం పూర్తి సెలవు దినాన్ని ఇవాళ మున్సిపాలిటీలు ఇవ్వడం లేదు. ఇది కార్మికుల పట్ల వివక్షత అనేటువంటి దాన్ని మేము ఏఐటీసీగా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ దశలోనే 20వ తారీఖు నుంచి దశలవారీ కార్యక్రమాలు తీసుకున్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ఆందోళన కార్యక్రమాలను చేపడతా ఉన్నాం. రేపు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కూర్చోబెట్టి చర్చించకపోతే, సమస్యలు పరిష్కారం చూపకపోతే కనుక రేపు 7వ తారీఖున చలో విజయవాడ పెట్టి దాదాపు 15,000 జాతీయ స్థాయిలో రాజకీయాలు మారుతున్నాయి. ఎన్డీఏ హవా నడుస్తున్నప్పటికీ కాంగ్రెస్ పుంజుకునే పరిస్థితి ఉంది. దీంతో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బలం పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వాన్ని విభేదించి చాలా పార్టీలు ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తున్నాయి. మొన్నటికి మొన్న మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీని కలిసినట్లు వార్తలు వచ్చాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్లో విలీన ప్రతిపాదన కూడా వచ్చినట్లు ప్రచారం నడిచింది. అయితే ఒక్క మమతా బెనర్జీ మాత్రమే కాదు, వివిధ కారణాలతో కాంగ్రెస్ పార్టీకి దూరమైన బలమైన నేతలను వెనక్కి తెచ్చే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీని విభేదించిన మిగతా పార్టీలు ఇప్పుడు అదే హస్తం పార్టీకి ఇండియా కూటమి బాధ్యతలు అప్పగించేందుకు సుముఖంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమిలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక సీఎం డీకే శివకుమార్ జగన్మోహన్ రెడ్డిని ఇండియా కూటమిలోకి రప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కుమారుడు రామ్ చరణ్ను న్యూ ఏజ్ మెగాస్టార్ అని సంబోధించడంపై మెగాస్టార్ చిరంజీవి ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఒక తండ్రిగా గర్వపడుతున్నానంటూ సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా సుమతి శతకంలోని ఓ పద్యాన్ని ఆయన ఉటంకించారు. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, ఇక జనుల పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందురా సుమతి అనే పద్యాన్ని పోస్ట్ చేస్తూ కొడుకు పుట్టినప్పుడు కాకుండా అతని గొప్పతనాన్ని చూసి ప్రజలు మెచ్చుకున్నప్పుడే తండ్రికి నిజమైన ఆనందం కలుగుతుందని చిరంజీవి పేర్కొన్నారు. ఇటీవలే పెద్ద సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రామ్ చరణ్ రిపబ్లిక్ టీవీ నిర్వహించినటువంటి ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంలో గెస్ట్గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ రామ్ చరణ్ను ప్రశంసించారు. ప్రధాని పాల్గొన్న వేదికపై చరణ్కు దక్కిన గౌరవం చూస్తుంటే తండ్రిగా గర్వంగా ఉందని చిరంజీవి తన పోస్టులో తెలిపారు. తన కృషి అంకితం భావంతో అలాగే చరణ్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడం సంతోషించదగ్గ విషయంగా ఉందని వారన్నారు. రామ్ చరణ్ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. చిత్తూరు జిల్లా కుప్పం పట్టణ ప్రధాన రహదారి విస్తరణకు సంబంధించిన రీచ్ 3 పనులు బుధవారం ప్రారంభమయ్యాయి. కడా పీడీ వికాస్ మరమ్మతు ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నంతో పాటు ప్రజాప్రతినిధులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలో 60 అడుగుల రోడ్డు ఏర్పాటుకు ముందుగా లైబ్రరీ తొలగింపు పనులు చేపట్టారు. ప్రభుత్వ భవనాలను తొలగించి తర్వాత ప్రైవేటు భవనాలను తొలగించనున్నట్లు పీడీ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు, రెస్కో చైర్మన్ ప్రతాప, కడా అడ్వర్టైజర్ కమిటీ మెంబర్ రాజ్ కుమార్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా ఒక బెస్ట్ మున్సిపాలిటీగా తయారు చేయాలనే ఉద్దేశంతో కుప్పం మున్సిపాలిటీకి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల్లో ప్రారంభించడం జరిగింది. ఈ మెయిన్ రోడ్లోనే మనకి పార్క్ ఎన్నో ఏళ్లుగా చాలా ఇబ్బందిగా ఉండింది. ఆ పార్క్కి సుమారుగా 10 కోట్ల రూపాయలు డెవలప్మెంట్తో అది పార్క్ రెడీ అవుతుంది. అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ మంత్ 3, 4, 5 తేదీల్లో చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటన చేస్తున్నారు. ఆర్టీసీ డిపో కూడా 110 కోట్ల రూపాయలతో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తున్నారు. అదే మరిగా ఈరోజు మన పీడీ గారు చెప్పినట్లు ఈ రోడ్లో జూనియర్ కాలేజీ సుమారుగా ఒక రోజుకి 6,000 నుంచి 700 పిల్లలు ప్రతిరోజు నడుచుకుంటూ బాయ్స్ హై స్కూల్ జూనియర్ కాలేజీకి ఇదే రైల్వే గేట్ మీద దాటుకుని బస్టాండ్ నుంచి పిల్లలు ప్రతిరోజు ప్రయాణం సాగిస్తుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు పాత రోడ్డు, ఇరుకు రోడ్డుగా ఉంది కాబట్టి సంవత్సరం కాలం నుంచి కడా ద్వారా ఈ రోడ్డుని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రోడ్డు వేడింగ్లో చేయాలని చెప్పి ఆనాడు మన కడా చైర్మన్ శ్రీకాంత్ గారు, మా ఇన్ఛార్జ్ పిఎస్ మురత్న సార్ గారు, మన సురేష్ అన్న గారు, ప్రతాప్ గారు అందరూ కలిసి మా క్లస్టర్ ఇన్ఛార్జ్లు కూడా రోడ్డు అంగడి వాళ్ళని సంవత్సర కాలంగా అందరిని పిలిచి వాళ్ళందరినీ ఒప్పించి రాష్ట్రంలోనే ఎక్కడ కూడా 3,100 రూపాయలు
ఎక్కడ కూడా కాంపోజిషన్ లేదు, స్థలంకి ఇస్తామని చెప్పి ఒక అడుగుకి మాట్లాడడము, సార్ కూడా ఒప్పుకోవడము, మళ్ళీ కూడా ఇక్కడ అంగళ్ళు కూడా చాలామంది అంగళ్ళు కూడా 75% మేమే స్వయంగా కొట్టుకుంటామని చెప్పి నేరుగా వాళ్ళు మాట్లాడటము, ఇంకొక 10% మాత్రం ఉన్నారు, వాళ్ళు కూడా ముందుకొచ్చి మేము కొడతామని చెప్తూ ఒప్పుకున్నారు. అదే మరి ఇక్కడ ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉన్నారో ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క చిరు వ్యాపారస్తుల్ని తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా ప్రతి ఒక్కరు వాళ్ళని ఆదుకునే ఉద్దేశంగానే ప్రతి వాళ్ళకి అంగడికి పెట్టుకోవడానికి సౌకర్యం కూడా కల్పించేదానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుకొచ్చి దాన్ని చేసుకుంటారు. ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ రోడ్ వైడింగ్ స్టార్ట్ అయింది కాబట్టి కార్పొరేషన్ అవకాశాలు కూడా ఉంది కాబట్టి కాలానికి అనుగుణంగా రోడ్ల విస్తరణ, మున్సిపాలిటీ ప్లానింగ్ ఇవన్నీ జరగాలి కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ముందు చూపుతో నిర్మాణ జిరాంగ్ అనే ఒక పెద్ద సంస్థను తీసుకొచ్చి రాబోయే 50 సంవత్సరాలకు సరిపోయే ఒక ప్లానింగ్ని ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో తయారు చేశారు. కాబట్టి దానికి అనుగుణంగా ఈరోజు మెయిన్ రోడ్ ఏదైతే కుప్పంలో ఉందో దాన్ని మొదట 80 అడుగుల నుంచి 100 అడుగులకు పెంచాలని చెప్పి వైడెన్ చేయాలని అనుకున్న ప్రజల కోరిక మేరకు చాలామంది సర్వసంకల్పే అవకాశం ఉందనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని 60 అడుగులకు పొందడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు విస్తరణకి ఇవ్వగలిగిన మ్యాక్సిమం కాంపోజిషన్ ఇస్తూ స్ట్రక్చర్స్ అన్నింటినీ కూడా చట్టం ప్రకారం ఏ విధంగా హెల్ప్ చేయాలో ఆ విధంగా హెల్ప్ చేస్తూ ఈరోజు ఒక పక్క అభివృద్ధిని స్వాగతిస్తూనే ఇంకో పక్క ఆయన్ని నమ్ముకొని 40 సంవత్సరాలుగా ఆయన ఆదరిస్తున్న కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతో షాప్ కీపర్స్ అందరికీ కూడా మ్యాక్సిమం బెనిఫిట్ వచ్చేటట్టు చేస్తూ ఈరోజు ఈ యొక్క రోడ్ వైడనింగ్కి శంకుస్థాపన చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ దాంతోపాటు ఈ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగేదానికి కృషి చేసిన మన కళా పీడీ వికాస్ మర్మట్ గారు, అదేవిధంగా అడిషనల్ పీడీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అండ్ ఆల్సో R&B DE గారు, వీరితో పాటు మా నాయకులు PS ముండత్నం గారు, ప్రతాప్ గారు, అదేవిధంగా రాజ్ కుమార్ గారు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలు అండ్ కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా దీనికి కృషి చేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ అభినందిస్తూ అదేవిధంగా ఈ షాప్ కీపర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రోడ్ వైడనింగ్ వల్ల వాళ్ళ బిజినెస్ ఏదైతే ఇప్పుడుందో 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల చాలామంది బైపాస్లో నుంచి బైపాస్లో వెళ్ళిపోయే పరిస్థితులు ఉండేది. కానీ ఇప్పుడు ఈ రోడ్ వైడనింగ్ వల్ల ఈ షాప్ వాళ్ళందరికీ కూడా బిజినెస్ చాలా 3-4 రెట్లు పెరిగేదే కాకుండా వాళ్ళ మిగిలిన ఆస్తుల యొక్క విలువ కూడా దాదాపు 5 నుంచి 10 రెట్లు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని వాళ్ళందరూ కూడా స్వాగతిస్తున్నారు. అంతేకాకుండా ఈ షాప్ కీపర్స్, ఈ స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇబ్బంది పడకుండా ఇప్పుడు RTC కాంప్లెక్స్ ఏదైతే కాదు, ఒక ప్రైవేట్ కోసం లేకపోతే ప్రైవేట్ కాలేజ్ కోసం కాదు, ఇది ఒక పబ్లిక్ పర్పస్ కోసం. డే టు డే రైల్వే స్టేషన్ ఉంది, బస్ స్టేషన్ ఉంది, సెంట్రల్ పార్క్ ఉంది, మొత్తం ప్రజల కోసం ఇది. దాదాపు ప్రతిరోజు ఇక్కడ 10,000 మంది అంటే మినిమం 10,000 మంది మినిమం అంటే ఇక్కడ నుండి నడిచి వెళ్తారు. సో వాళ్ళందరూ కోసం ఏంటంటే చేయడానికి చాలా మందికి అవసరం. కాబట్టి అందరికీ న్యాయం రావాల్సిందే. ఆ మాటతోనే మనం ఈరోజు కొంచెం డిలే అయింది, కానీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు 25th జూన్ అంటే 24th జూన్ అండ్ 1 మంత్లో జూలై ఎండ్ కల్లా ఇది పూర్తి చేస్తాము. ఆ జూలై ఎండ్ కల్లా అందరికీ డబ్బులు కూడా వచ్చేస్తుంది. ఇది కూడా అంటే ఒక మాట అంటే మీ అందరికీ తెలియజేస్తున్నాం. జూలై ఎండ్ కల్లా రోడ్ వైడింగ్ అయిపోతుంది. తర్వాత జూలైలో అంటే ఇంకా మనకి మొత్తం టౌన్లో ఎక్కడెక్కడ ఇంకా రోడ్ వైడింగ్ కావాలి, కొత్తపేట ఉండొచ్చు, లేకపోతే మిగతా ఏరియా ఉండొచ్చు అంటే మనం రోడ్ వైడింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాం. మన గోల్ అంటే వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ జూన్ సేమ్ టైం నెక్స్ట్ ఇయర్ జూన్ కల్లా ఈ టౌన్లో అన్ని విధంగా రోడ్ వైడింగ్ పూర్తి చేసి ఈ టౌన్ రెడీ చేస్తాము. ఇప్పుడు స్పోర్ట్స్ కాంప్లెక్స్ రెడీ అయిపోతుంది, సెంట్రల్ పార్క్ 2 monthsలో అయిపోతుంది, కుప్పం పార్క్, డీకేపల్లి పార్క్ ఇంకా 6 monthsలో అయిపోతుంది. ప్రిమిటరీ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇది కూడా బస్ స్టేషన్ మీరు స్టార్ట్ చేసి బస్ స్టేషన్ కూడా 2 yearsలో అయిపోతుంది. ఇన్నర్ రింగ్ రోడ్ మీకు 6 monthsలో అయిపోతుంది. ఇది ఆలోచించండి, మనం ఎంత వర్క్ అంటే మున్సిపాలిటీ కంటే ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇండస్ట్రీస్ ఒక పాటు, విలేజెస్ ఒక పాటు, మున్సిపాలిటీ ఒక పాటు, ఇంకా హెల్త్ డిపార్ట్మెంట్లో టాటా సొసైటీ చూసుకోవచ్చు, అన్ని విధంగా చూసుకోవచ్చు. స్కిల్స్ అధిటబుల్లో చూసుకోవచ్చు, వేస్ట్ ఐటీసీ చూసుకోవచ్చు, టీవీలో టీవీ చూసుకోవచ్చు. తయారు చేయాలనే చిరకాల ప్రయత్నం చివరి దశకు ఈరోజు వచ్చింది. మనకందరికీ తెలుసు, దీన్ని 3 భాగాలుగా చేశాం. రీచ్ 1, రీచ్ 2, రీచ్ 3 అనేది. దీనికి ఎంతో ఆలోచన చేసి ఉన్నటువంటి స్థానికంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఒప్పించడం అనేది చాలా కష్టతరమైనటువంటి కార్యక్రమం. ఇందుకు గౌరవనీయులు మన కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు చాలా పెద్ద కృషి చేశారు. అదేవిధంగా ఇక్కడ మా మిత్రులు సురేష్ గారు ఉన్నారు. ముఖ్యంగా మొదటి నుంచి కూడా
స్టార్టింగ్ నుంచి కూడా రాజ్కుమార్ అప్పుడు జడ్పీటీసీగా తర్వాత మున్సిపల్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ ఇది ఒక కష్టతరమైన కార్యక్రమాన్ని మిత్రులు అదేవిధంగా మా ప్రెస్కో చైర్మన్ ప్రతాప్ గారు వీళ్ళందరితో కూడా స్థానికంగా మాట్లాడి వాళ్ళకి అన్ని విధాలుగా భరోసా ఇచ్చి వాళ్ళని మనస్ఫూర్తిగా మనసు నొప్పించుండకుండా మనం అది స్టార్ట్ చేశాం. కానీ మధ్యలో ప్రభుత్వం మారడం, అనేక రకాల కన్ఫ్యూషన్ రావడం, కొంతమంది ఆటంకాలు సృష్టించు కోర్టుకు వెళ్ళడం కూడా జరిగింది. చాలా క్లియర్గా చట్టం గురించి అందరికీ వివరించాం. ఈ కార్యక్రమం ఒక కుటుంబంలో మనిష్టంగా మనం చేసేదానికి లేదు. గౌరవ ముఖ్యమంత్రి సర్వ అధికారాలు ఉన్నటువంటి ఒక అధినాయకుడు కూడా చేయలేని పరిస్థితులు ఉంటాయనేది దయచేసి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు చివరి దాకా తక్కువ డ్యామేజ్ చేస్తూ ఎక్కువ బెనిఫిట్ వచ్చే విధంగా ఏ విధంగా చేయాలనేటువంటి అనేక రకాల చర్చలు జరిగినాయి. మేమంతా ప్రత్యక్షంగా ఉన్నాం. ఎక్కడా లేని విధంగా రేటు కూడా ఇక్కడ ఇచ్చి, ఎందుకంటే ఆయనే నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మననూరు గ్రామ దర్గా సమీపంలో శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై జీపు బోల్తాపడ్డ సంఘటన చోటు చేసుకుంది. అమరాబాద్ నుండి అచ్చంపేటకు వస్తున్న ఓ ప్రైవేట్ జీపులో ప్రభుత్వ ఉద్యోగులు విధులు ముగించుకొని ప్రైవేటు వాహనంలో వస్తుండగా అదుపు తప్పి బోల్తా పడగా అందులో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం అచ్చంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మేమైతే ప్రతిరోజు అసలు 8కి ఒక బస్సు వేయాలి. ఆ టైంలో బస్సు వేస్తలేదు, ఏం వేస్తలేదు. అందులో అందరు టీచర్సే ఉన్నారు జీప్లో. మెంబర్స్ అండి. అసలు మేము ఎన్నిసార్లు 8 o'clock ఒక బస్సు వేయండి, సపరేట్గా మాకు ఒక 4కి ఒక బస్సు వేయండి అంటే కనీసము ఎవరు కూడా డిపో వాళ్ళు పట్టించుకుంటలేరు, ఎవరు కూడా పట్టించుకుంటలేరు. మాకేంటంటే చాలా ఇబ్బంది పడుతున్నాం అమరాబాద్ సైడ్ జాబ్ చేయడానికి సార్. టీచర్ అండి, టీచర్లో 10-15 మెంబర్స్ ఉన్నాం సార్. అందులో మాకు స్పెషల్గా ఒకటి మార్నింగ్ 8 o'clock సార్. అదేవిధంగా మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల చోటు చేసుకున్న బైక్ చోరీల కేసులను పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేశారు. సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఉప్పల్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం యారారం గ్రామానికి చెందినటువంటి పెయింటింగ్గా పనిచేసే చిందం రాజు అనే వ్యక్తి జల్సాలకు అలవాటు పడి బైక్ దొంగతనాలకు పాల్పడ్డాడు. విచారణలో నిందితుడు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు ప్రాంతాల్లో బైక్ చోరీలకు పాల్పడినట్లు అంగీకరించడంతో అతని నుంచి 14 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితుడు రాజు 2022లో ఘటకేసరి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా దొంగతనాలకు పాల్పడేవాడని డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బైకుల విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. బైక్ చోరీల నియంత్రణలో భాగంగా పోలీసులు తనిఖీలు మరింత ముమ్మరం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రజలు తమ వాహనాలకు జీపీఎస్లు అమర్చుకోవాలని, అప్పుడప్పుడు బైక్ తాళాలు కొత్తవి అమర్చుకోవాలని సూచించారు. 14 బైకులు, 14 టూ వీలర్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ అఫెండర్ పేరు చిందం రాజు అనే 27 years అతను. ఇతను నేటివ్ ఆఫ్ బొమ్మల రామారం, యాదాద్రి భువనగిరి జిల్లాలో. ఇతని పొజిషన్ నుంచి ఒక 14 టూ వీలర్స్ రికవర్ చేయడం జరిగింది. ఈ టూ వీలర్స్ అన్నీ కూడా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి వివిధ సమయాల్లో దొంగిలించబడింది. ఇతను ఏమో ఏంటంటే ఒక సన్నటి పిన్ను లాంటిది వాడి, ఎస్పెషల్లీ ఇతను యాక్టివా బైక్స్ స్పెషలిస్ట్ లాగా దొంగతనం చేస్తూ ఉంటాడు. ఈ దొంగతనాలు చేసి ఇతను తీసుకెళ్ళి విలేజెస్లో ఉండేటువంటి ఇన్నోసెంట్ పీపుల్కి నా బైక్ అని వాళ్ళని నమ్మించి ఆ బైక్ని ప్లేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి 4,000-5,000 తీసుకుని అతను ఖర్చులకు వాడుకుంటున్నాడు. సో అతన్ని అరెస్ట్ చేసి ఆ బైకులన్నీ కూడా రికవరీ చేసినందుకు ఎస్హెచ్ఓ కుషాయిగూడ, డిఐ కుషాయిగూడ అండ్ స్టాఫ్ ఎస్ఐ విజయ్, పిసి మహేష్, పిసి దినేష్ వీరందరినీ కూడా అభినందిస్తున్నాము. ఈ అఫెండర్ మీద గతంలో కూడా 2022లో కూడా ఒక కేసు ఉంది ఘట్కేసర్ పోలీస్ స్టేషన్లో. అప్పుడు కూడా ఒక 11 బైకులు అప్పుడు రికవర్ చేయడం జరిగింది. అతను బయటికి బేసిక్గా పెయింటింగ్ వర్క్స్ చేస్తున్నట్టుగా ఉంటాడు. బట్ ఎక్కడైనా తాళం వేసిన బైక్ కనిపిస్తే వెంటనే సన్నటి ఊచ లాంటిది వాడి ఆ కీ ఓపెన్ చేసి దొంగిలిస్తూ ఉంటాడు. సో ఈరోజు ఇతన్ని అరెస్ట్ చేసిన రిమాండ్ పంపిస్తున్నాం. ఈ బైక్స్ కూడా రికవర్ చేసి ఎవరి వాళ్ళకి ఇవ్వాలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.